షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మెల్ల 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 మెల్లగా గుండెల్లో కొత్త రంగు చెల్లావే మెల్ల 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 మెల్లగా కన్నుల్లో మత్తులాగా అల్లావే కళా నిజం ఒకే క్షణం. అంటే వాల్స్ ఆఫ్ చేశారు. శివ కావాలనే వాటర్ కిందకి రాకుండా వాల్స్ ని ఆఫ్ చేశారు. అయితే మనం ఓపెన్ చేద్దాం వదరా. ఓపెన్ చేయాల్సింది వాల్స్ ని కాదు, వాళ్ళ మోసాన్ని అందరికీ ఓపెన్ చేయాలి. వీళ్ళు చేస్తున్న మోసం అందరికీ అర్థమయ్యేలా చేయాలి. దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. వీడేంటి మల్లెపూలు తెచ్చి అంత ప్రేమగా తల్లో పెడుతున్నాడు? అనుమానం లేదు, మెల్లమెల్లగా దానికి వశమవుతున్నాడు. ఇప్పుడు స్వీట్స్. మావి మాత్రం కాళ్ళు కదా, అవి లాగవా? ఏంటమ్మా ఎక్కడికొచ్చినా గొడవలు పడ్డవేనా? నా కోసం గొడవ పడుతున్నానా? మీకు అంత బాధగా ఉంటే మీ ప్లేస్ లో ఆవిడ పూజను జరిపించుకోమనండి. చూడండి ప్రసాద్, చూడండి ప్రసాద్ గారు, తలనొప్పి వస్తే మీ మేడం 100 రూపాయల టాబ్లెట్ వేసుకోవచ్చు, మాలాంటి వాళ్ళం రూపాయి టాబ్లెట్ వేసుకోవచ్చు. కానీ సుఖాల్లో తేడా ఉండొచ్చేమో కానీ కష్టంలో మాత్రం ఎవరికైనా ఒకేలా ఉంటుంది. కన్నీరెవరికైనా ఒకేలా వస్తుంది. ఇంతకీ ఇప్పుడేమంటావు? నేను కాదు, ఇక్కడున్న వాళ్ళందరూ అనేది ఒకటే. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఎవరు ముందొచ్చారో ముందుగా పూజ వాళ్ళకే చేయాలి. చెప్పండి. ఎక్కడికొచ్చినా దీని వెనకాల జనం మాత్రం భలే పోగొడిపోతారు. మేడం అది బండది, మీకన్నా మొండిది, కనీసం మీరైనా తగ్గండి. మీరు అసలే 0 సైజు, అదేమో భారీ సైజు. మీకు దెబ్బ తగిలిన నాకే బాధ, దానికి దెబ్బ తగిలిన నాకే బాధ. అమ్మా ఇక్కడికొచ్చి గొడవలెందుకు? ముందు వారొచ్చారు కాబట్టి వారి పేరును పూజ చేయటమే ధర్మం. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. జనం సపోర్ట్ ఉందని రెచ్చిపోతున్నావు కదా? నా ఆర్గ్యుమెంట్లో న్యాయం ఉంది కాబట్టి జనం సపోర్ట్ ఉందని చెప్తున్నాను. నా ఆఫీస్లో ఎవరైనా నా ముందు నిలబడాలంటేనే వణికిపోతారు. కావచ్చు, మిమ్మల్ని చూసి వణికిపోవడానికి నేను మీ సబార్డినేట్ని కాదు. ఇది మీ ఆఫీసు కాదు, ముందు అది తెలుసుకోండి. నాలాంటి దాంతోనే గొడవ పెట్టుకుంటున్నా. నేను తలుచుకుంటే ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? మంచిగా చెప్తుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఏం చేస్తావు చెయ్యి. ఏంటే నీ ధైర్యం? ధైర్యం నాకు పుట్టుకతోనే వచ్చింది. పైగా నాతో పాటు ఇప్పుడు మా ఆయన కూడా ఉన్నారు. ఇదేంటి తిప్పి తిప్పి టాపిక్ నా దగ్గరికి తెస్తుంది? మీరిలా నాతో గొడవ పడ్డం చూసారంటే అంతే. ఏం చేస్తాడే? వాడేమైనా హీరోనా? హీరోనే. నీకు హీరోనేనే,
కానీ ఆవిడ ముందు జీరోనే. పోయి దరిద్రం మెడకు చుట్టుకున్నట్టు వీళ్ళిద్దరికే గొడవ రావాలా? భగవంతుడా, నువ్వే కాపాడాలి స్వామి. అయితే పిలవ్వే, వాడి సంగతి నీ సంగతి ఇప్పుడే తేల్చేస్తాను. ఈవిడికి కూడా ఇంత ధైర్యమా? ఏయ్, మా ఆయన్ని వాడు వీడు అన్నావంటే మర్యాద దక్కదు. ఏం చేస్తావే? ఏం చేస్తావు? మేడం మీరు ఆగండి. కనీసం ఆవిడ ఆవేశం చూసానే మీరు కంట్రోల్ అవ్వండి మేడం. కంట్రోల్ అవడం కాదు ప్రసాద్. ఏయ్, నీకు దమ్ముంటే మీ ఆయన్ని పిలవ్వే, ఇప్పుడే చెప్తాను మీ సంగతి. పిలిచిన తర్వాత నువ్వు చెప్పడానికి ఏముండదు. ఎవరు కావాలి మేడం? ఇక్కడ రామ్ అని కొత్తగా జాయిన్ అయ్యారు. ఓ రామ్ సారా? మేడంతో ఉన్నారు, పిలుస్తాను. మీరు మర్చిపోయినంత మాత్రాన నా తమ్ముడు చేసిన తప్పు కాకుండా పోదు కదా. నిజానికి తనకి మా ఇంటి దారి చూపించి మీరు చాలా పెద్ద తప్పు చేశారు. రాహుల్కి మా ఇల్లు ఎప్పటికీ తెలియకూడదని, ఎవరడిగినా సరే మా గురించి ఏమాత్రం తెలియకుండా ఉండాలని మేం మా ఊరు వదిలి ఇక్కడికి వచ్చేసాం. కానీ వాణ్ణి మీరే మా ఇంటికి తీసుకొచ్చారు. మీరింటికి తీసుకొచ్చిన ఆ రాహుల్ ఇక్కడికి అసలు ఎక్కడి నుంచి వచ్చాడో మీకు తెలుసా? జైలు నుంచి. జైలు నుండా? అవును. రేయ్, మర్యాదగా పేపర్ ఇవ్వు. అబ్బా, అడిగితే ఇచ్చేస్తారా? మేము రౌడీలం గుండాలం కదా. ఇగో, నీతో గొడవ పడేంత ఖాళీగా నేను లేను. ఓ, మేము మాత్రం ఖాళీగా ఉన్నాం. ఇప్పుడు అదంతొద్దు, ఇటివ్వు. అమ్మా! కరణ్ నారాయణ కూతురు ఎవరితోనో తిరుగుతోంది, దారి తప్పుతుంది అంటే మోహన్ చూపించుకోలేక నాన్న ఊరేసుకుని చేస్తారే. అక్క, ఎంతకి తెగించావే? నో మీదకే, ఈ శ్రావణి మీదకే చెయ్యెత్తుతావా? ఏడవద్దమ్మా, జాగ్రత్తమ్మా. ఎక్కడున్నావు కార్తీక్? నీ మనసులో. అసలే టెన్షన్లో ఉన్నాను. టెన్షన్ పడకు, ఇప్పుడు మనకి ఏ అడ్డు లేదు కాబట్టి. అందుకే
మళ్ళీ కొవ్వెక్కి తప్పులు చేయకుండా నీకొక మంచి లైఫ్ ఇద్దామని తీసుకెళ్తున్నా. అటు చూడరా.